మానవ జీవితం విలువైనది. అయినా కూడా మానవులం కొన్ని రకాల వ్యసనాలకు, దురలవాట్లకు బానిసలమై ఆ జీవితాల్ని మరింత చిన్నదిగా చేసుకుంటున్నాం. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పొగాకు వాడకం. మరి ఈ పొగాకు వాడకం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 31ని పొగాకు వ్యతిరేక దినంగా చాలా సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. మరి పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి వివరించడం కోసం ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రామక గారు మన స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రతి సంవత్సరం మే 31ని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం కదా సార్. ఇది ఎందుకు జరుపుకుంటున్నాం సార్? ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రతి సంవత్సరం మే 31ని వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా పరిగణిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకు వలన కలిగే అనర్థాలను, దాన్ని నివారించడానికి చేయవలసిన చర్యలన్నింటినీ ప్రజలకు వివరించడానికి ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పరిగణిస్తారు మే 31న. అయితే ప్రపంచవ్యాప్తంగా నివారించదగ్గ మరణాలకు పొగాకు వాడకం అనేది ముఖ్య కారణం. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ పొగాకు వాడకం అనేది. అందుకే పొగాకు నివారణ అనేది చాలా ముఖ్యం. తర్వాత ప్రపంచంలోని మరణాలకు పొగాకు రెండవ ముఖ్య కారణం. అందుకని దీని ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడానికి, పొగాకు నివారణ ప్రజలందరూ తప్పకుండా పాటించడానికి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ముఖ్య ఉద్దేశం. ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదంతో మనం ముందుకు వెళ్తాము. మరి ఈ సంవత్సరం నినాదం ఏంటి? ప్రతి సంవత్సరం ఈ మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ఒక్కొక్క నినాదంతో దాన్ని జరుపుకుంటుంటారు. ఉదాహరణకు గత చాలా ఏళ్ల నుంచి మేము అంటే 2005 నుంచి చేస్తున్నాము. ఒక సంవత్సరం ఏంటంటే వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య శాఖ పాత్ర ఈ పొగాకు నివారణలో ఎలాంటి పాత్ర అనేది, ద రోల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇన్ టొబాకో కంట్రోల్ అని. ఇంకొక సంవత్సరం ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ రిలేషన్ టు టొబాకో అని. తర్వాత 2018 ఏంటంటే పొగాకుకు గుండె జబ్బుకున్న సంబంధం, దాని గురించి. తర్వాత 2019 పోయిన సంవత్సరం ఏంటంటే పొగాకు తర్వాత ఊపిరితిత్తుల వ్యాధి, టొబాకో అండ్ లంగ్ ఇంజరీ, దీని మీద. ఈ 2020 సంవత్సరం ముఖ్య నినాదం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకు అనేది యువతను ఎక్కువగా ఆకర్షిస్తుంది. కనుక ఈ 2020 సంవత్సరం ముఖ్య నినాదం ఉద్దేశం ఏంటంటే యువతలో పొగాకు నివారణకు మనం ఏం చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా యువత అనేది ఈ పొగాకు పరిశ్రమ చేసే ఈ టాక్టిక్స్కు లోబడి దానికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. కనుక పొగాకు వాడకాన్ని యువతలో ఈ పరిశ్రమ నుంచి కాపాడటానికి ఎలాంటి మనం చర్యలు తీసుకోవాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. యువతలో ఈ పొగాకు నివారణ అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఏ దేశమైనా కూడా ముందుకు వెళ్ళాలంటే యువత యొక్క మంచి చెడుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పొగాకు వల్ల అనర్థాలను గురించి కూడా. అయితే పొగాకు వలన కల అనర్థాలు అనేది చాలా అనేకం. ముఖ్యంగా శరీరంలోని ప్రతి అవయవాన్ని కూడా ఇది దాని మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నోటికి సంబంధించిన జీర్ణకోశ వ్యవస్థ, దీంట్లో క్యాన్సర్కి సంబంధించిన క్యాన్సర్ ఆఫ్ ది ఓరల్ క్యావిటీ, అలాగే క్యాన్సర్ ఆఫ్ ది ఇసోఫేగస్, క్యాన్సర్ ఆఫ్ ది స్టమక్, జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో క్యాన్సర్ రావడం అనేది ఒక ముఖ్య కారణం ఈ పొగాకు వాడకం వల్ల. రెండవది ఏంటంటే ఇతర క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, ల్యూకీమియాస్, ఇది కూడా రెండవ ముఖ్య కారణం. తర్వాత ఊపిరితిత్తుల వ్యాధి, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ క్యాన్సర్స్ కానీ, సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఇవన్నీ కూడా ఈ పొగాకు వాడకం వల్ల వచ్చే అనర్థాలు. తర్వాత పొగాకు వల్ల గర్భిణీ స్త్రీల్లో వ్యాధులు, గర్భిణీ స్త్రీలో వాళ్ళు పిండ దశలో ఉన్న పిండం మీద దుష్ప్రభావం అనేది, పుట్టే పిల్లల్లో వాళ్లకు ఊపిరితిత్తుల వ్యాధులు రావడం అనేది చాలా సాధారణంగా చూస్తుంటాం. పొగాకు వల్ల గుండె జబ్బు, ఇది కూడా చాలా ముఖ్యం. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు అనంటే ఈ పొగాకు వలన రక్తనాళాల్లో అంతర్భాగాన ఉన్న ఎండోథీలియం అనేది దెబ్బతిని దానివలన ఈ కర్నరీ రక్తనాళ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బుకు సంబంధించిన వ్యాధి, క్యాన్సర్స్, తర్వాత వంధ్యత్వం, ఇన్ఫర్టిలిటీ, ఇవన్నీ కూడా ఈ పొగాకు వలన కలిగే దుష్ప్రభావాలు. పొగాకు వాడకం వలన కలిగే అనర్థాలను మనం నివారించడానికి, నిర్మూలించడానికి ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ప్రతివారికి కూడా ఈ సందేశం ఇవ్వడం చాలా ముఖ్యం. సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ నష్టాలు అనేది కూడా, అంటే పొగాకు సేవించిన వారే కాదు, పొగాకు పీల్చుకున్నవారు,
పక్కనున్న వారికి కూడా అనేక రకాల అనర్థాలు మనకు కలుగుతున్నట్లుగా తెలుసు. వాటి గురించి వివరించండి. అయితే పొగాకు వల్ల కలిగే అనర్థాలు చాలామంది అనుకునేది ఏంటంటే ఆ పొగ తాగే వారికే వ్యాధి వస్తుంది, ఇతరులకు రాదు అనేది అనుకుంటుంటారు. కానీ ఇది తప్పు. అంటే దీన్ని మనం ఒక ఉదాహరణతో చెప్పాలి అనుకుంటే దీన్నే సెకండ్ హ్యాండ్ స్మోక్ కానీ థర్డ్ హ్యాండ్ స్మోక్గా శాస్త్రీయంగా చెప్తారు. అంటే సాధారణంగా చెప్పాలి అంటే జల్సా చేసేవారు ఒకరు, కానీ అతనికి జబ్బు వస్తుందా లేదా అనేది మనకు తెలుసు. దాంతోపాటు పక్కనున్నవాడిని కూడా జబ్బు రావడం అనేది చాలా ప్రమాదకరం ఈ పొగాకు వాడకం వల్ల. దాన్నే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. దీన్ని కొద్దిగా వివరంగా చెప్పాలి అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఒక వ్యక్తి కనుక సిగరెట్ కాల్చినప్పుడు కాల్చిన సిగరెట్ కానీ దాని నుంచి కనుక వెలువడే బయటికి వదిలే పొగను దాన్ని మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. తర్వాత సిగరెట్ అంచున కాలుతుంటుంది కదా, దాని నుంచి వెలువడే దాన్ని సైడ్ స్ట్రీమ్ స్మోక్ అంటారు. ఈ మెయిన్ స్ట్రీమ్ స్మోక్ సైడ్ స్ట్రీమ్ స్మోక్ రెండు కలిపి సెకండ్ హ్యాండ్ స్మోక్ అవుతుంది. దాన్ని ఎన్విరాన్మెంటల్ టొబాకో స్మోక్ అంటారు, ETS. అంటే ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఒక వ్యక్తి సిగరెట్ కాల్చడం వలన బయటికి వెలువడే పొగ, తర్వాత కాలిన తర్వాత చివరి ఆ సిగరెట్ అంచున వెలువడే పొగ, ఈ రెండు కలిపి వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. దీనికి ఎలాంటి పరిమితి ఏమన్నా ఉంటుందా? ఇస్ దేర్ లిమిట్ లేదు. అంటే అసలు వాతావరణ కాలుష్యం అనేది అసలు ఉండవద్దు. అట్లాంటిది ఈ సిగరెట్స్ తాగడం మూలాన ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల వాతావరణ కాలుష్యానికి దారితీస్తుంది. ఎందుకు అనంటే ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్లో దాదాపు ఈ సిగరెట్ కాల్చడం వల్ల దాంట్లో మొత్తానికి సిగరెట్లో నికోటిన్తో పాటు దాదాపు ఒక 2500 రసాయనాలు ఉంటాయి ఈ స్మోక్లో. ఈ 2500 రసాయనాల్లో దాదాపు 2250 అత్యంత ప్రమాదకరమైనవి. దీంట్లో 50 ఇంకా అతి ప్రమాదకరమైనవి. ఏంటంటే ఇవి క్యాన్సర్ వ్యాధిని ప్రేరేపించే కారకాలు. సో ఈ 50 వీటి వల్ల ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ని క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ అనేది అతి ప్రమాదకరం. పొగ తాగే వాళ్ళకంటే పీల్చుకున్న వాళ్ళకి పక్కగా పీల్చుకునే వాళ్ళు కూడా వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే చాలామంది శ్రోతలకు వీళ్ళకి తెలియంది ఏంటంటే థర్డ్ హ్యాండ్ స్మోక్. థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే ఒక వ్యక్తి కానీ వారి పరిధిలో వాళ్ళ రూమ్లో గదిలో కానీ లేకపోతే పక్కన బిల్డింగ్లో కానీ ఒకవేళ సిగరెట్ కానీ ఈ చుట్ట కానీ బీడి కానీ కాల్చినప్పుడు దాంట్లో ఉన్న చిన్న పార్టికల్స్, అతి చిన్న పార్టికల్స్ అవి అక్కడున్న గదిలో ఉన్న డోర్స్కి కానీ లేకపోతే కర్టెన్స్కి కానీ టేబుల్ మీద కానీ అలా వాటి పడి ఆ దుమ్ము ధూళిలో కలిసిపోయి ప్రమాదకరమైన ఈ పార్టికల్స్ ఇవి అతుక్కొని అది థర్డ్ హ్యాండ్ స్మోక్గా పరిగణిస్తుంది. వీటి దుష్ప్రభావం అనేది కొన్ని నెలలు ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఆ గదిలోకి ఎవరు ప్రవేశించినా కూడా ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వలన వచ్చే ఈ చిన్న పార్టికల్స్ వలన వారి హెల్త్ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్గా అంటారు. అంటే అప్పుడే కాకుండా చాలా కాలం తర్వాత కూడా వీటి థర్డ్ హ్యాండ్ స్మోక్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పొగాకు తీసుకోవడం వల్ల జరిగే నష్టాల గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఒకవేళ పొగాకు మానేసేది ఉంటే అప్పుడు కలిగేటువంటి లాభాల గురించి వివరించండి. అయితే వ్యాధి రావటం అనేది చాలా అతి త్వరగా రావచ్చు. కొన్ని అది వాడిన కాలాన్ని బట్టి దాంతో కూడా నెలలు పట్టవచ్చు. కానీ వ్యాధి రాకుండా ఉండాలి అంటే పొగాకు కనుక మానేస్తే ఏం చేయాలి? ఎందుకంటే సాధారణంగా పొగాకు వల్ల కానీ అనర్థాలు మా దగ్గరకు వచ్చే ఆ పొగాకు వాడే వారందరికీ మేము చెప్తుంటాం. తద్వారా వారు మానేస్తారని ఒక అంచనా. అయితే వారికి పొగాకు వల్ల కలిగే వ్యాధులు చెప్పడమే కాక పొగాకు మానేస్తే కనుక ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయి అనేది కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు పొగాకు మానేశారనుకోండి, సిగరెట్ తాగడం కానీ స్మోకింగ్ చేయడం ఆపేశారని కొన్ని నిమిషాల లోపలనే రక్తపీడనం తర్వాత గుండె వేగం తగ్గుతాయి. కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల లోపలనే సాధారణ రక్తపీడనం తర్వాత గుండె వేగం అనేది ఒక నియంత్రిత స్థాయిలోకి సాధారణ స్థాయికి రావచ్చు. ఇది పొగాకు వాడేవారు కనుక దాన్ని మానేస్తే కనుక. రెండవది కొన్ని 12 గంటల లోపల ఊపిరితిత్తుల మీద కూడా దుష్ప్రభావం తగ్గుతుంది. 3 నుంచి 6 నెలల వరకు ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, తర్వాత 5 ఏళ్ళు కనుక అంటే పొగాకు మానేస్తే కనుక 5 ఏళ్ల లోపు వారికి స్ట్రోక్ రిస్క్ అంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రిస్క్ తగ్గడానికి 10 ఏళ్ళు పడుతుంది. అదే కనుక ఒక వ్యక్తి పొగాకు వాడేవారు కనుక దాన్ని మానేస్తే గుండె వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఆ సాధారణ పరిస్థితికి అంటే పొగాకు వాడని వారికి రిస్క్ చేరుకోవాలి అంటే కనీసం 15 ఏళ్ళు పడుతుంది. కనుక ఒకవేళ మానేస్తే కనుక వీళ్ళకి రిస్క్
అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుంది. అది ఊపిరితిత్తుల మీద కొద్దిగా సమయం పట్టొచ్చు, గుండె మీద ప్రభావం తగ్గడానికి ఇంకొన్ని ఏళ్ళు పట్టొచ్చు, స్ట్రోక్ రిస్క్ తగ్గడానికి 5 ఏళ్ళు కావచ్చు. ఇలా ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మానేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తర్వాత సత్ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పొగాకు వాడకం అనేది ఒకటి డిపెండెన్స్, నికోటిన్ డిపెండెన్స్ అంటాం. అది ఎలా మొదలవుతుందంటే ఒకసారి ఒక సిగరెట్ తాగిన తర్వాత దాంట్లో ఉన్న నికోటిన్ పదార్థము మెదడును ఉత్తేజపరుస్తుంది. సమయం దాటిపోయిన తర్వాత దాని ప్రభావం తగ్గిన తర్వాత మరొక సిగరెట్ తాగానని, మరొకసారి పొగాకు వాడానని వాళ్ళకు కోరిక ఉంటుంది. ఇలా దాన్ని క్రమక్రమంగా దాని మీద డిపెండెన్స్ డెవలప్ అవుతుంది. దాన్నే నికోటిన్ డిపెండెన్స్ అంటారు. ఈ నికోటిన్ డిపెండెన్స్ అనేది ఇది ఫిజికల్ డిపెండెన్స్ కావచ్చు, సైకలాజికల్ డిపెండెన్స్ కావచ్చు. అలా జరిగినప్పుడు వారిని ఆ మానసిక పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి ప్రతి వైద్యుడు కూడా కృషి చేయాలి. పొగాకు వాడకాన్ని తగ్గించడానికి పూనుకోవాలి. ఎందుకంటే అది వారికి ఇతర వ్యాధులే కాకుండా మానసిక వ్యాధి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఈ పొగాకు వాడకాన్ని తగ్గించడానికి ఈ కౌన్సిలింగ్ మెథడ్స్ అనేది మేము చాలా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ కౌన్సిలింగ్ మెథడ్ ద్వారా వారిని, అంటే మందుల ప్రభావం అనేది తర్వాత, ముందు కౌన్సిలింగ్ మెథడ్ ద్వారా వారిని తగ్గించడానికి పూనుకోవాలి. ఏం చేస్తారు సార్ అంటే కౌన్సిలింగ్ ద్వారా వారికి? కౌన్సిలింగ్లో ముఖ్యంగా 5 A's అని ఒకటి ఉంటుంది. ఆస్కింగ్, అంటే మీరు పొగాకు వాడుతారు లేదా, ఒకవేళ వాడితే కనుక మనం మానేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారు లేదా, ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టాలని అదొక కాన్సెప్ట్. ఒకవేళ సిద్ధంగా ఉంటే మనకు వారికి సపోర్ట్ ఇవ్వాలి మానేయటానికి. అందుకే బ్రీఫ్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే పొగాకు వాడేవారు ఒక క్లినిక్ కానీ హాస్పిటల్స్ కానీ వచ్చినప్పుడు కనీసం 3 నిమిషాలు బ్రీఫ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒకవేళ ఇంత తక్కువ సమయంలో కౌన్సిలింగ్ ఇవ్వడానికి వీలు కాకపోతే తర్వాత ఇతరత్ర, అంటే గ్రూప్ కౌన్సిలింగ్ కానీ ఇండివిజువల్ కౌన్సిలింగ్ కొద్దిగా డీటెయిల్గా ఇవ్వాలి. దీంట్లో ఒకటి చెప్పేది ఏంటంటే, మేము శ్రీనివాస ఆర్ట్ ఫౌండేషన్ తరపున మా దగ్గరికి వచ్చే వారిలో పొగాకు వాడే వారి గురించి అడిగి వారికి టెలిఫోనిక్ కౌన్సిలింగ్ అనేది చేశాము ఒక ప్రాజెక్ట్గా 2014లో. ఈ టెలిఫోనిక్ కౌన్సిలింగ్ ద్వారా వారికి ప్రతి నెల, 2వ నెల, 3వ నెల అట్లా 6 నెలల వరకు కనుక టెలిఫోనిక్ కౌన్సిలింగ్ ద్వారా, మెసేజెస్ ద్వారా కానీ, తర్వాత ఫోన్ కానీ కనుక్కుంటే వారు, అంటే ఎంత తరచుగా వారికి పొగాకు మానేయాలని చెప్తూ ఉంటే అంత వారు త్వరగా మానేయాలని మా శాస్త్రీయంగా తేలింది. కాబట్టి ది క్లినిక్ బేస్డ్ టొబాకో సెసేషన్ మెథడ్ అనేది మేము ఒకటి పరిశోధనా పత్రంగా 2014లో ఆస్ట్రేలియాలో దీన్ని సమర్పించడం జరిగింది. దాని ద్వారా దాని రిజల్ట్ ఏంటంటే టెలిఫోనిక్ కౌన్సిలింగ్ చాలా సింపుల్ మెథడ్, పెద్ద ఖర్చు కూడా కాదు. దాని ద్వారా పొగాకు వాడకాన్ని మనం తగ్గించవచ్చు. ఎందుకంటే పొగాకు అనేది ఒక సిగరెట్ కానీ, గుట్కా కానీ, జర్దా కానీ ₹1, ₹2 కానీ, లేకపోతే ₹5, ₹10 వరకు అలా జరిగింది అనుకోండి. కానీ దానివల్ల వచ్చే జబ్బు లక్షల్లో ఉంటుంది. కనుక మనం చాలా ఇంత తక్కువ వ్యవధిలో తక్కువ ఖర్చుతోటి వీరికి కనుక కౌన్సిలింగ్ కనుక చేస్తే అంత మనం వారి డబ్బును ఆదా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇది ప్రతి వైద్యుడు కూడా, వైద్య సిబ్బంది ఈ కౌన్సిలింగ్ మెథడ్స్ను ఫాలో కావాలి. బాగుంది. ఇప్పుడు కోవిడ్-19 కరోనాకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుసుకుంటున్నాం. వైద్యులు అందరూ కూడా అదే తెలియజేస్తున్నారు. ఈ సిగరెట్ తాగడం వల్ల కూడా అనేక రకాల అనర్థాలు, తర్వాత వారి యొక్క రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది అనేది మనం వాస్తవ పరిస్థితిగా తెలుసుకుంటున్నాం. కరోనా ఎఫెక్ట్ ఈ చైన్ స్మోకర్లు, అంటే పొగాకు తాగే వాళ్ళల్లో ఎలా ఉంటుంది సార్? ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో ఈ కరోనా గురించి, కోవిడ్-19 గురించి ఇంత విస్తృతంగా అందరు తెలుసుకో అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఇది పొగాకు గురించి కూడా మనం చర్యలు తీసుకోవాలనేది మా విన్నపం. ఎందుకు అనంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ప్రకారం కాక్రేన్ రివ్యూ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, దీనివల్ల తేలింది ఏంటంటే, పొగాకు వాడేవారిలో ఒకవేళ కోవిడ్-19 కనుక వచ్చేటట్టయితే కనుక వారికి వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటి దీనికి కారణం కనుక మనం విశ్లేషిస్తే, ముఖ్యంగా ఈ పొగాకు వాడేవారిలో ఊపిరితిత్తుల వ్యాధి, తర్వాత గుండె వ్యాధి, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులు కనుక ఇదివరకే కనుక దెబ్బతిన్నట్టయితే, వారికి కనుక కోవిడ్-19 కరోనా వైరస్ కనుక వచ్చినట్టు కనుక అయితే వారికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి తద్వారా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కోవిడ్-19 వచ్చిన వాళ్ళలో కనుక పొగాకు వాడేవారు కనుక ఉంటే వారికి వ్యాధి తీవ్రత, తర్వాత వ్యాధి వలన మరణం కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక పొగాకు గురించి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. రెండవది ఏంటంటే, ఈ పొగాకు వాడకం అనేది 2 రకాలు. ఒకటి స్మోక్లెస్ టొబాకో, అంటే ఓరల్ ఫామ్.
జర్దా కానీ గుట్కా కానీ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఓరల్ ఫామ్, ఖైనీ కానీ అంబర్ కానీ ఇవన్నీ ఓరల్ ఫామ్. రెండవది ఏంటంటే సిగరెట్స్, తర్వాత బీడీ, చుట్ట, ఇవన్నీ కూడా స్మోకింగ్ ఫామ్స్. స్మోకింగ్ ఫామ్ అయినా రెండు వాటి ఓరల్ అంటే మన నోటి ద్వారా కాబట్టి ఒకవేళ ఈ సిగరెట్స్ తాగేవారు కనుక ఉండి ఉదాహరణకు స్మోక్లెస్ ఫామ్ జర్దా కానీ గుట్కా కానీ ఉమ్మేస్తే కనుక తద్వారా కూడా COVID-19 వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక మంచి సూచన ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జర్దా గుట్కాను వాటిని బ్యాన్ చేశారు, చాలా నిషేధించారు. ఇది చాలా మంచి చర్య. ఈ చర్యను ఇలాగే ఇంకా కొనసాగించాలి అని అంటే పొగాకు నివారణ చర్యల్లో ఈ పొగాకు వలన కలిగే దుష్ప్రభావాలను మనం అరికట్టాలి అంటే అసలు చాలా రాష్ట్రాలు ఈ ఓరల్ ఫామ్ ఆఫ్ జర్దా గుట్కా బ్యాన్ చేశాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని టోటల్గా బ్యాన్ చేస్తే ఇది చాలా ముఖ్యం. రెండవది ఏంటంటే ఈ పొగాకు వాడుకున్న సిగరెట్స్లో ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతులు కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా ఏంటంటే ఈ సిగరెట్స్ ఒకళ్ళు దాగి దాన్ని ఇంకొకళ్ళు వాడకం కానీ షేరింగ్ కానీ ఉంది. ఇవాళనే ఒక వార్త, ఒకటి సిగరెట్ ఇంకొకతనితోటి ఆ కోవిడ్ వల్ల షేర్ చేసుకోవడం వల్ల అతనికి ఈ కోవిడ్ సంక్రమించింది, సోకినట్టయింది తెలుసుకున్నాం. కాబట్టి ఇది పోవాలంటే అసలు పూర్తిగా సిగరెట్స్నే వీటిని బ్యాన్ చేయాలి. అసలు సిగరెట్ కానీ స్మోకింగ్ కానీ టొబాకోని పూర్తిగా మనం ఇంతవరకు ఉన్న న్యాయపరమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇది స్మోక్లెస్ టొబాకో జర్దా కానీ గుట్కా కానీ లేకపోతే ఈ స్మోకింగ్ ఫార్మ్స్ కానీ దానికి సంబంధించిన ఈ చట్టాలు ఇంతవరకు సరిగ్గా అమల్లో లేవు. అది మనం ఎంతైనా చెప్పగానే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి చట్టం కూడా సరిగ్గా ఈ COVID-19 సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి గురించి ఎంతైతే మన చర్యలు విస్తృతంగా చేపట్టాయో ఆ విస్తృతమైన చర్యల్లో భాగంగా పొగాకు నివారణ కూడా చాలా విస్తృతంగా కనుక చేపడితే కనీసం కొద్దిగానైనా కూడా పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను మనం నివారించి టొబాకో అది కూడా చేయొచ్చని నా భావన. ఇక్కడ ఇంకొక సందేహం సార్, పొగ తాగే వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లయితే పొగ పీల్చే వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా సార్? అంటే సాధారణంగా కరోనాకు పొగ తాగటానికి దీనికి డైరెక్ట్ గా సంబంధం అని కాదు, కానీ వారికి దరిదాపుల్లో ఉన్నా కూడా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల తర్వాత అక్కడ ఉన్న ఈ జర్దా కానీ గుట్కా కానీ అది ఉమ్మేయడం తక్షణమే కనుక ఆ పరిసరాల్లో కనుక ఉన్నట్టయితే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పొగ ఈ కరోనా కానీ కోవిడ్ ముఖ్యంగా ఏంటంటే మాట్లాడేటప్పుడు కూడా వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ నోటి తుంపుర్ల వల్ల. అలాగే దగ్గరలో కనుక వాళ్ళ పాదరక్షలతోటి కూడా కోవిడ్ రావచ్చు. కాబట్టి ఆ పరిసరాల్లో కనుక ఉన్నట్టు అందుకే అన్నిటికంటే విస్తృతంగా మనకు వర్క్ అయింది ఏంటంటే శానిటేషన్ మెషర్స్, దానికి ఫిజికల్ డిస్టెన్సింగ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇదే వర్క్ అయింది. అవును సార్, పరిశుభ్రత తర్వాత భౌతికంగా దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సార్ చట్టాల విషయం వచ్చేసింది కాబట్టి పొగ తాగడం వల్ల ఈ చట్టాలకు సంబంధించినటువంటి విషయాల గురించి తెలియజేయండి సార్. ముఖ్యంగా చట్టాలు అనేది WHO నుంచే ప్రారంభమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ FCTC ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ ఒక అంతర్జాతీయ న్యాయపరమైన ఆయుధాన్ని 2003లో అనుకుంటారు అవి ప్రారంభించింది. ఈ FCTC ప్రకారం ఏంటంటే ప్రతి దేశం కూడా దీన్ని సంతకం చేసిన దీన్ని ఒప్పుకున్న ప్రతి దేశం కూడా ఒక సూత్రమాలికను తప్పకుండా తూచా పాటించాలి. ఆ సూత్రమాలిక ఏంటంటే FCTC ప్రకారం ఎంపవర్ పాలసీ. ఎంపవర్ అంటే మానిటరింగ్ టొబాకో ఇన్ ది సొసైటీ. అంటే ఇది ఎవరు చేస్తారు? ప్రభుత్వం. అంటే ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పొగాకు ఎంతమంది వాడుతున్నారు, ఎలాంటి పొగాకు వాడుతున్నారు అని చేయడం. ది మానిటరింగ్ టొబాకో యూసేజ్. P అంటే ప్రొటెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ టొబాకో యూసేజ్. ముఖ్యంగా అంటే పరిసరాల్లో ఆ పనిచేసే ప్రదేశాల్లో కానీ ఈ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వాళ్ళందరినీ కూడా పొగాకు వలన కలిగే అనర్థాల నుంచి కాపాడడం అనేది MPO. O అంటే ఆఫరింగ్ టు క్విట్. దీంట్లో ముఖ్యంగా వైద్యులు వైద్య సిబ్బంది పాత్ర ముఖ్యం. ఉదాహరణకు వైద్యులు ఎలాంటి క్లినిషియన్ కానీ లేకపోతే ఫార్మసీ సిబ్బంది కానీ నర్సింగ్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అక్కడికి వచ్చే వారిలో పొగాకు వాడకం ఉంటే వారిని కాపాడడానికి వారికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది W అంటే వార్నింగ్ అబౌట్ ది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో. ఉదాహరణకు మీడియా, ఇప్పుడు దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియో కానీ ఇతర ఐదర్ గవర్నమెంట్ ఏజెన్సీ కానీ ప్రైవేట్ మీడియా ఏజెన్సీస్ కానీ ప్రజలకు ఈ పొగాకు వలన కలిగే అనర్థాలను వివరంగా చెప్పడం అనేది తప్పనిసరి. అది W. E అంటే ఎన్ఫోర్సింగ్ బ్యాన్ ఆన్ టొబాకో అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి బ్యాన్ చేయడం
స్ట్రిక్ట్గా వాటిని ఎన్ఫోర్స్ చేయడం, సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని చేయడం, ఇది ప్రభుత్వం బాధ్యత. చివరిగా MPOWER, ఆర్ అంటే రేజింగ్ ట్యాక్సెస్, అంటే పొగాకు వాడకం ఉత్పత్తుల మీద ట్యాక్స్ పెంచడం, తద్వారా ఏంటంటే వీరు ఎక్కువ కొనుక్కోవటానికి తగ్గుతుంది అనేది, ఉపయోగం కూడా తగ్గుతుంది అనేది ధర ఎక్కువగా ఉండడం వల్ల కొనలేకపోతే, సో రేజింగ్ ట్యాక్సెస్ అనేది ఒకటి. దీన్ని MPOWER, ఎంపవర్ పాలసీ అంటారు. సో ఇది ప్రతివారు కూడా కనుక ఫాలో, ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే దీన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. సో ఇదొకటి, ఇది అంతర్జాతీయంగా. అయితే మన దేశంలో దీనికి సంబంధించి ముఖ్యంగా COTP యాక్ట్ అని ఒకటి ఉంది, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్. ఈ న్యాయపరమైన ఈ చట్టం ప్రకారం, COTP యాక్ట్ ప్రకారము దీంట్లో చాలా భాగాలు ఉంటాయి. పబ్లిక్ ప్లేసెస్లో కానీ, తర్వాత ఫిల్మ్స్లో కానీ, తర్వాత ప్రతి చోట కూడా ఎలాంటి మనం చర్యలు తీసుకోవాలి అనేది COTP యాక్ట్లో విస్తృతంగా చెప్పారు. ఈ COTP యాక్ట్ కనుక సరిగ్గా అమలు కనుక అయితే కనుక ఈ పొగాకు నివారణ అనేది సాధ్యమవుతుంది. సార్, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం సినిమా థియేటర్లో పొగ త్రాగడం నిషేధం, పొగ త్రాగిన చోట మీరు కంప్లైంట్ చేసేది ఉంటే చట్టరీత్యా శిక్షింపబడను అని ఉంటుంది సార్. ఇట్లా అది ఎంతవరకు అమలు అవుతుంది అంటారు? అయితే శ్రోతలందరూ, ఆకాశవాణి శ్రోతలందరూ కూడా గుర్తుంచుకోవాలి, సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ COTP యాక్ట్ అనేది భారతదేశ ప్రభుత్వం దీన్ని ఇచ్చారు. ఐ థింక్ 2003లోనో ఏమో ఇచ్చారు దీని గురించి. ఈ సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్లో చాలా విస్తృతంగా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఉదాహరణకు పబ్లిక్ ప్లేసెస్లో పొగాకు వాడకం చేయదు. పబ్లిక్ ప్లేస్ అంటే ఒక గ్రంథాలయం కావచ్చు, ప్రైవేట్ బిల్డింగ్ కావచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్ కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, కోర్టు బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లేస్. అయితే ఈ మీకు శ్రోతలందరికీ ఏంటంటే ఇది హిందీలో ఆంగ్లంలో ఉన్నదాన్ని 2009లోనే నేను శ్రీనివాస్ ఆర్ట్ ఫౌండేషన్ తరఫున తెలుగులోకి పూర్తిగా అనువదించి అందరికీ ఇక్కడ వరంగల్కి చెందిన, తర్వాత మన రాష్ట్రానికి చెందిన DMNHOs కానీ, ప్రతి DMNHOకు, తర్వాత ప్రతి కలెక్టర్కు, తర్వాత హెల్త్ సెక్రటరీకి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు మేము సమర్పించడం జరిగింది ఈ తెలుగు అనువాదాన్ని. ఎందుకు అనంటే ఇది అందరికీ తెలియాలి. దురదృష్టవశాత్తు ఈ COTP యాక్ట్లో ఉన్న అంశాలు కానీ, తర్వాత మనం చర్చించే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ NTCPL కానీ, దీంట్లో ఉన్న న్యాయపరమైన చట్టాలు కానీ, దీంట్లో ఉన్న అంశాలు కానీ మన రాష్ట్రంలో కానీ కనీసం ఏ అధికారికి కూడా విస్తృతంగా తెలియదు దీని గురించి. ఎందుకంటే అసలు దాంట్లో ఉన్న పాయింట్సే తెలియనప్పుడు దీని అమలు ఎలా చేస్తారు వారు? అందుకని అయితే కొన్ని అంశాలు చర్చించుకోవాల్సింది అంటే, పబ్లిక్ ప్లేసెస్లో ప్రతి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బిల్డింగ్ ముందు ఇక్కడ పొగాకు వాడకం నిషేధం, ఒకవేళ ఎవరైనా వాడినట్టు మీరు గుర్తిస్తే ఈ ఫోన్ నంబర్కు మీరు ఫోన్ చేయవచ్చు, సమాచారం అందించగలరు అని ఉంటుంది. రెండవది, ప్రతి వారికి కూడా 250 ఎంతనో ఫైన్ ఒకటి ఉంటుంది. రెండవది, COTP యాక్ట్ ప్రకారము ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా కనుక పొగాకు వాడకం కనుక పోలీస్ శాఖ వాళ్ళు కనుక గుర్తిస్తే అక్కడ ఫైన్ వేయాలి. ఆ ఫైన్ను వాళ్ళు ఒకటే సెపరేట్ అకౌంట్లో వేసి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులను మళ్ళా ఈ పొగాకు నియంత్రణకే ఉపయోగించాలి. ఇది COTP యాక్ట్లో చాలా ముఖ్యంగా చెప్పారు. రెండవది ఏంటంటే, మీరు చాలా వరకు కొన్ని ఆసుపత్రులలో వీటిలలో చూస్తుంటాం, మూలలలో కానీ ఇక్కడ జరదా కానీ గుట్కా కానీ వేసి పాన్ నమిలి ఉమ్మేయడం. ఇప్పుడు COVID-19 గురించి మరి చెప్పాను కదా, మరి ప్రభుత్వం దీని గురించి తప్పకుండా తీసుకోవాలి కదా. COVID-19 వచ్చినందుకే దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, కానీ ఇంతకు ముందే దీని గురించి చర్యలు తీసుకోనుండే. మూడవది ఏంటంటే, ఫిల్మ్స్ గురించి మీరు చెప్పారు. సాధారణ ప్రజలే అసలు పొగాకు వాడకం వాడొద్దు, మరి ఫిల్మ్స్ లో ఎందుకు వాడాలి? దీని గురించి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అది పెద్ద లాబీ. రూల్ ప్రకారం అసలు సినిమాలలో పొగాకు వాడకం అనేది అసలు ఉండొద్దు, అలాంటి సీన్సే ఉండొద్దు. కానీ మీరు చాలాసార్లు చూస్తుంటారు, హీరోస్ పొగాకు వాడకం, సిగరెట్ తాగడం, అలాంటి సీన్స్ ఉంటాయి. సో దానికి ఒక చిన్న అనుబంధం ఏం పెట్టారు అంటే, స్క్రిప్ట్ ప్రకారం ఉంటే దాన్ని మనం ఏం అనలేము అనేది ఇది తీసుకొచ్చారు ఒక లాబీ. అది తప్పు. రెండవది, సిగరెట్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు, ఇలాంటి సీన్స్ ఉన్నప్పుడు ఆ సినిమా స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ, తర్వాత ఆ సీన్ వచ్చినప్పుడు 30 సెకండ్స్ ముందు కానీ, ఆ సీన్ వచ్చినప్పుడు 30 సెకండ్స్ కానీ, తర్వాత 30 సెకండ్స్ కానీ, ఐదర్ టీవీ సీరియల్లో కానీ దీంట్లో కానీ ఒకవేళ ఆ అడ్వైజరీ అంటే పొగాకు వాడకం అనేది హానికరం అనేది లేకపోతే ఆ సినిమా దర్శకుని మీద కానీ, నిర్మాత మీద కానీ, ఆ సినిమా ఓన్ థియేటర్ మేనేజర్ మీద కానీ మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు చూసేటప్పుడు మూవీస్లో మీరు చాలాసార్లు ఇదివరకు కోవిడ్-19 కంటే ముందు మీరు చూశారు. దాంట్లో ఏముంది, రాహుల్ ద్రవిడ్ ద్వారా సందేశం ఇవ్వడం, ఇది పొగాకు వాడకం గురించి చెప్పడం. అసలు అతని వాయిస్ కూడా మనకు వినబడదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏదో మాట వరుసకు పొగాకు నివారణ అనేది కాకుండా, మొక్కుబడి కార్యక్రమం కాకుండా తప్పకుండా కనుక పాటించడం చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఇట్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ప్రపంచంలో నివారించదగ్గ మరణాలకు ముఖ్య కారణం పొగాకు వాడకం. ఒకటి మెయిన్ కాజ్. రెండవది ఇట్ ఈస్ ద సెకండ్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు పొగాకు వాడకం అనేది రెండో ముఖ్య కారణం. సిగరెట్స్ కానీ పొగాకు వాడకం అనేది ఇట్ ఈస్ ఎ ఫోర్ రన్నర్ ఫర్ ఫ్యూచర్ డ్రగ్ యూస్. సిగరెట్స్ వాడడం మొదలు పెడతారు, ఆ తర్వాత అదే విధంగా దాంట్లో డ్రగ్స్ యాడ్ చేసి, మేము చాలామందిలో చూశాను కూడా, మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళు నివారించడానికి ఎంతో చర్యలు పూనుకున్నాం. ఒక చిన్న యువత 18 years 19 years వాళ్ళు ఆ సిగరెట్స్లో గంజాయి ఇవన్నీ చేయడం మూలాన సో డ్రగ్ అడిక్షన్ అనేది కూడా ఈ సిగరెట్స్ ద్వారా పొగాకు వాడకం వల్ల వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని చాలా సమర్థవంతంగా పొగాకు వాడకాన్ని కనుక తగ్గించాలి అని అనుకుంటే, నివారించాలి అనుకుంటే, సమాజాన్ని కనుక మనం ఈ పొగాకు బారి నుంచి కాపాడాలి అని అనుకుంటే, ముఖ్యంగా డ్రగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ పొగాకు నియంత్రణ చట్టాలను తప్పకుండా అమలు చేయాలి. ఓకే సార్, సిగరెట్కు ప్రత్యామ్నాయంగా కూడా మరికొన్ని వచ్చేసినాయి. ఈ సిగరెట్ అంటే ఏంటి సార్? అసలు దానివల్ల మరి నష్టం ఉందా? అయితే ఈ సిగరెట్స్ అనేది మొదట వచ్చినప్పుడు వాటి ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు ఈ పొగాకు వాడే వారికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ సిగరెట్స్, ఈ సిగరెట్స్ ద్వారా వారిని కొద్దిగా మనం ఈ సిగరెట్ స్మోక్ నుంచి మనం కొద్దిగా దూరంగా ఉంచవచ్చు అని అనుకున్నారు. అయితే ఈ సిగరెట్స్ అనేవి దే ఆర్ కాల్డ్ ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్, ENDS, ఎండ్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్, ఎండ్స్ అంటారు. ఎండ్స్ అది చివరికి ఏం చేస్తుంది? ఇట్ విల్ లీడ్ టు అన్ ఎండ్ ఆఫ్ లైఫ్, జీవితానికే ఎండ్ అవుతుంది. సో అది తెలుసుకొని WHO తర్వాత ముఖ్యంగా ఇంకా శాస్త్రీయ పరిశోధనలు ఉన్నా కూడా US FDA వాళ్ళు దాన్ని ఫాలో అప్ అయి మన దేశంలో కూడా ఒక చాలా గర్వించదగ్గ కారణం ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్స్ని, ఈ సిగరెట్స్ను వాటి సేల్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ పూర్తిగా బ్యాన్ చేసింది. చాలా ముఖ్యం. అయితే ఈ సిగరెట్స్ అనేటివి ఎందుకు అనంటే, ఒరిజినల్గా ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఈ పొగాకు వాడకాన్ని తగ్గించడానికి అనుకున్నా కూడా రాను ఏమైంది, దీనివల్లనే నష్టం ఎక్కువ అవుతుంది. ఎందుకు? యువత మీద, తర్వాత గర్భిణీ స్త్రీల మీద ఈ సిగరెట్స్ దుష్ప్రభావం చూపించడం మొదలయ్యాయి. రెండవది ఏంటంటే, ఈ సిగరెట్స్ ఎలా ఉంటుందంటే, దాంట్లో ఒక కార్ట్రిడ్జ్ ఉంటుంది, చిన్న, దట్స్ జస్ట్ స్మాల్ లైక్ ఒక పెన్ డ్రైవ్ కానీ, ఒక USB డ్రైవ్ కానీ, చిన్న పెన్ మాదిరి కానీ, అలా ఎన్నో రకరకాల మ్యానుఫ్యాక్చర్, చాలా అట్రాక్టివ్ ఫార్మ్స్ అన్నట్టు. దీని ఒరిజినల్ ప్రిన్సిపల్ ఏమనుకున్నారంటే, దాంట్లో ఒక ఫ్లేవర్డ్ సబ్స్టెన్స్ పెట్టి దాన్ని వేపర్స్ ఒక ఏరోజాల్ ఫామ్లో ఉన్న తర్వాత దాని ద్వారా ఆ వేపర్స్ ద్వారా పీల్చడం మూలాన వాడు కొద్దిగా ఉంటుంది. ఆ ఫ్లేవర్డ్ సబ్స్టెన్స్ ఒకటి దానివల్ల ఏమన్నా అనుకోవడం. కానీ రాను ఫ్లేవర్డ్ సబ్స్టెన్స్లో క్యాన్సర్కి సంబంధించిన కెమికల్స్ రావడం, తర్వాత దాంట్లో నికోటిన్, అంటే ఈ సిగరెట్ రెండు నికోటిన్ బేస్డ్, నాన్ నికోటిన్ బేస్డ్. ఈ నికోటిన్ బేస్డ్ అయ్యి మళ్ళా అటు వారు ఈ సిగరెట్స్ అలవాటు ఎక్కువైంది, అటు స్మోకింగ్ కూడా అలవాటు అయింది. సో దిస్ ఇస్ కాల్డ్ డ్యూయల్ హ్యాబిట్. రెండు డ్యూయల్ థెరపీ తిరిగి అయిపోయింది, వాళ్ళకి డ్యూయల్ హ్యాబిట్స్ డెవలప్ అయినాయి. తర్వాత ఈ సిగరెట్స్లో ఫ్లేవర్డ్ సబ్స్టెన్స్లో క్యాన్సర్ ఉండడం, నికోటిన్ ఉండడం, దాన్ని ఒక ఏరోజాల్ ఫామ్ అయిన తర్వాత రాను దాన్ని ఏం చేశారంటే, ఈ నికోటిన్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువైనాయి. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి వాళ్ళు ఇతరత్ర, దట్స్ కాల్డ్ హ్యాకింగ్, వేరే మెటీరియల్ కూడా దాంట్లో యాడ్ చేసి దాన్ని ఎఫెక్ట్ త్వరగా పీల్చడానికి, త్వరగా ఎఫెక్ట్ రావడానికి పీల్చడం మొదలుపెట్టారు. దీన్ని ఏంటంటే ఈ సిగరెట్ బేస్డ్ లంగ్ ఇంజురీ అనేది ఒకటి వచ్చింది, ఎవాలి అనేది. లంగ్ ఇంజురీ, ఊపిరితిత్తుల మీద దుష్ప్రభావం, ఇట్స్ ద మేజర్ లంగ్ ఇంజురీ బికాస్ ఆఫ్ ఈ సిగరెట్స్. WHO ఇది తెలిపింది. తర్వాత దీన్ని వేపింగ్ అంటారు. తర్వాత రకరకాల డ్రిప్పింగ్ అని డ్రాబింగ్ అని. దీంట్లో ఏంటంటే ఆ ఎఫెక్ట్ తొందరగా రావడానికి డైరెక్ట్ ఏరోజాల్ కొద్దిగా అలా వేపర్ వస్తుంది కదా, అలా కాకుండా డైరెక్ట్గా ఫ్లేమ్ మీదనే ఈ ఏరోజాల్ వేసి త్వరగా దాని ఎఫెక్ట్ పీల్చుకోవడం జరిగింది. సో ఈ సిగరెట్స్ అనేది ఓవరాల్గా ఏంటంటే దే ఆర్ బ్యాన్డ్ ఇన్ ది కంట్రీ అండ్ దే ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇలాగే దీంట్లో ఏంటంటే రకరకాల స్టేజెస్ కూడా వచ్చాయి, డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ జనరేషన్ ఈ సిగరెట్స్, సెకండ్ జనరేషన్ ఈ సిగరెట్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ అంటే దాంట్లో ప్రీఫిల్డ్ అవి ఉండేవి. సెకండ్ జనరేషన్ రీఫిల్లబుల్ అవి వచ్చాయి కొద్దిగా, కార్ట్రిడ్జ్. తర్వాత ఏంటంటే బోత్ రీఫిల్లింగ్ చేయొచ్చు, తర్వాత
కార్ట్రిడ్జ్ ప్రీఫిల్డ్ టైప్స్ కూడా వచ్చాయి ఈ 4th జనరేషన్లో. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క విధంగా ఈ సిగరెట్స్ను మనం మ్యానుఫ్యాక్చర్ వచ్చాయి. చివరికి ఏంటంటే అల్టిమేట్లీ మెసేజ్ ఏంటంటే ఈ సిగరెట్స్ వలన అసలుకు బెనిఫిట్ అనేది ఉండదు, దానివల్ల హామ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారు అంటే యువత మీద అది దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తించే మన కేంద్ర ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేసింది, పూర్తిగా బ్యాన్ చేసేసేసింది. ఓకే సార్, ఈ సిగరెట్ వల్ల పక్క వారికి కూడా అంటే మామూలు సిగరెట్లలోనేమో పొగ రావడం అది ఉంది కదా, దీనికి పక్క వారికి కూడా నష్టం ఉందా? ఇది ఈ ఏరోజాలు పీల్చేటప్పుడు ఆ పీల్చే వ్యక్తిగా పక్కవారు కూడా బై స్టాండర్స్ పక్క ఉన్న వాళ్ళు కూడా దీన్ని పీల్చడం వల్ల వారికి కూడా దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే వేపర్స్ వీరు కూడా పీల్చే అవకాశం ఉంటుంది కదా. అందుకని ముఖ్యంగా ఏంటంటే ఈ సిగరెట్స్ చెప్పాను కదా, హ్యాకింగ్ అనేది నికోటినే కాక దాంట్లో వీళ్ళు డ్రగ్స్ యాడ్ చేయడం, ఈ గంజాయి, కెనాబిస్, ఇవన్నీ మ్యారిజువానా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ యాడ్ చేయడం వలన వాటికి డ్రగ్ అడిక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అందుకే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇది టిప్ ఆఫ్ ద ఇది బయటికి ఏర్పడటం లేదు ఇది డ్రగ్ అడిక్షన్ అనేది. కానీ వైద్య సిబ్బంది దగ్గరకో లేకపోతే హాస్పిటల్స్కో ఏదో చిన్న చిన్న జబ్బుల కోసం వచ్చినప్పుడు ఇవి కొన్ని ఏదో రకంగా ఇవి బయటపడుతున్నాయి. డ్రగ్ అడిక్షన్ అనేది చాలా ప్రమాదకరం. సిగరెట్స్ అనేది ఎంతైతే గుండె మీద, ఊపిరితిత్తుల మీద వ్యాధి ఉంది, గర్భిణీ స్త్రీల మీద వ్యాధి, తర్వాత క్యాన్సర్ ప్రేరకం అనుకుంటాము, ఈ డ్రగ్ అడిక్షన్ వల్ల కొన్ని కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. కాబట్టి ఈ సిగరెట్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఏ డ్రగ్ అడిక్షన్. సిగరెట్ కానీ, జర్దా కానీ, గుట్కా కానీ. కాబట్టి ఈ డిపెండెన్స్ డ్రగ్ అడిక్షన్కు దారితీస్తుంది. కాబట్టి దీన్ని ఇదివరకు ఏదో నామమాత్రంగా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఇంకా ఎలాగైతే కోవిడ్ సమయాన్ని ఎంతైతే విస్తృతంగా చర్యలు చేపడుతున్నారో పోలీస్ శాఖ కానీ, తర్వాత జిల్లా అధికారులు కానీ దీన్ని కూడా చాలా విస్తృతంగా చర్చించి ఇది నివారించడానికి కనుక వాటి చర్యలు కనుక పూనుకున్నట్టయితే వారు చేయాల్సిందల్లా ఇదివరకు ఉన్న చట్టాలనే సరిగ్గా అమలు చేయాలి. తద్వారా ప్రజల్ని, సమాజాన్ని కాపాడేవారు అవుతారని నా భావన. ఎన్టీసీపీ అనేది నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మనం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం, దాని గురించి వివరించండి సార్. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది 2009లో మొదలైన కూడా 2012లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన ఒక గైడ్ లైన్. ఈ గైడ్ లైన్స్ ప్రకారము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఈ పొగాకు నివారణ ఎలా చేయాలి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఉదాహరణకు అయితే ఇది కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే 2015లో నేను సమాచార హక్కు చట్టం ప్రకారము ఇది ఎలా అమలవుతుందనేది, ఎందుకు అమలవుతుందనేది నా భావన కాదు, ఎలా అమలవుతుందనేది వరంగల్ జిల్లాల్లో, తర్వాత అప్పటికున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ తెలుగు రాష్ట్రాలే కాక ప్రతి రాష్ట్రానికి కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా వాళ్ళ వైద్య శాఖకు, తర్వాత హెల్త్ సెక్రటరీకి వారికి ఇది ఆర్టీఐ కింద అడగడం జరిగింది ఎలా అమలు అవుతుందని. అయితే దీంట్లో పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టర్, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఈ శాఖలన్నీ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యాన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంఎండ్హెచ్ సమన్వయంతో డిస్ట్రిక్ట్ టొబాకో కంట్రోల్ కమిటీ అని ఒకటి ఉండాలి. అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఈ శాఖలన్నీ కూడా సమన్వయంగా జరగాలి. ఇవి ప్రతి జిల్లాలో ఎలా జరుగుతుందో వీరు చర్చించాలి, వీళ్ళ పర్యవేక్షించాలి. అలాగే ఇవన్నీ కాక సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, తర్వాత లా డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్. చివరికి ఏంటంటే పరిశోధనలో తేలింది ఏంటంటే ఎన్టీసీపీ అనేది అమలు జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో అనుకున్నంత స్థాయిలో జరగటం లేదు. కారణం దీని గురించి అవగాహన లేదు కనుక అదొకటి ఏంటంటే పొగాకు వాడకం దాని ప్రాముఖ్యతను తెలుసుకొని WHO చెప్పినప్పుడు దానికి ఇన్ని వ్యాధులు వస్తాయని మనకు అందరు తెలుసుకున్నప్పుడు ఈ కోవిడ్-19 సమయాన్ని ఎలాంటి చర్యలు ఎంత పకడ్బందీగా ప్రభుత్వాలు చేపడుతున్నాయో అలాగే కూడా పొగాకు నివారణ గురించి కూడా ఈ చట్టాల అమల్లో కనుక ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తద్వారా వచ్చే వ్యాధులను మనం అరికట్టొచ్చని శాస్త్రీయంగా చెప్పబడింది. కాబట్టి ఇది వీటిని అమలుకు మనం అందరూ కూడా పూనుకోవాలని నా భావన. చాలా విషయాలు చెప్పారు. చివరగా మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ముఖ్యంగా యువతకు సార్, ఈ సంవత్సరం మన నినాదం కూడా యువత మీదనే ఇచ్చారు కదా, యువతకు సంబంధించి ఇది ఒక ఇండివిజువల్ లెవెల్లో, తర్వాత ఉంటే వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక పరంగా కూడా ప్రతి వారు కూడా వారికి చుట్టుపక్కల ఎవరైనా పొగాకు వాడితే కనుక, మీరు ఒక పేరెంట్ అయితే కనుక, తల్లి తండ్రి అయితే కనుక వారి పిల్లల్లో
ఈ కనుక పొగాకు వాడకం కనుక ఉంటే దాని గురించి చర్యలు చేపట్టాలి వారు వాడకుండా. మీరు ఒక కుటుంబ సభ్యులైతే కనుక మీ తండ్రి కానీ ఎవరినో పొగాకు వాడుతుంటే దాన్ని కూడా తగ్గించడానికి మీరు పూనుకోవాలి. మీరు ఒక ఉపాధ్యాయుడైతే కనుక టీచింగ్ ఫేజ్ మీ కొలీగ్స్ కానీ మీ విద్యార్థులు కానీ ఎవరంటే పొగాకు వాడకం కనుక అయితే దీంట్లో కూడా మీ పాత్ర చాలా తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు ఒక జిల్లా అధికారి కనుక అయితే నేను చెప్పిన ఈ శాఖకు సంబంధించిన ఎవరైనా కూడా ఏదో నామమాత్రంగా ఇవాళ గుట్కా పట్టుకున్నారు, తర్వాత గుట్కా ప్యాకెట్స్ను పట్టుకున్నారు అనేది ఒక వార్త మాదిరిగానే కాకుండా అది తూచా తప్పకుండా ఈ చట్టాలు కనుక సరిగ్గా అమలు పరిచినట్టయితే కనుక ప్రజలకు ఆ పొగాకు వల్ల కలిగే ఆ భయం కాదు, పొగాకు వల్ల కలిగే వ్యాధి ఇలా వస్తుందనేది ఒక అవగాహనతోటి వారు మాన్పేయించడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి జిల్లా అధికారి కూడా దీంట్లో ముఖ్యంగా మీడియా పాత్ర చాలా ఉంది. ప్రతి మీడియా వారు కూడా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజలకు పొగాకు వాడకం గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. మీరు వైద్య సిబ్బంది కానీ వైద్య శాఖకు సంబంధించిన వారైతే కనుక మీ దగ్గరకు వచ్చే వారిలో పొగాకు వాడకాన్ని తగ్గించడానికి మీరు వారికి సాయశక్తులు మీ సపోర్ట్ ఇవ్వాలి. అది చివరిగా నేను చెప్పేది ఏంటంటే అది నేను చెప్పింది కాదు, WHO చెప్పింది, రాష్ట్రం అంటే ఎంపవర్ పాలసీ MPOWER. అలాగే మీరు కనుక రాజకీయ వ్యవస్థకు చెందిన వాళ్ళైతే కనుక ఈ ట్యాక్సెస్ను తప్పకుండా పెంచడానికి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళైతే కనుక ఈ ట్యాక్సెస్ పెంచడం వలన ఎలాంటి ట్యాక్స్ పెంచడం వలన దిస్ ద ఓన్లీ వన్ విచ్ ఇస్ ప్రూవెన్ టు ప్రివెంట్ టొబాకో యూసేజ్ ఆర్ MPOWE కంటే రేజింగ్ ట్యాక్సెస్ అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ టు ప్రివెంట్ ఆర్ రెడ్యూస్ టొబాకో యూసేజ్. కాబట్టి ట్యాక్స్ రూపాన్ని కనుక పెంచితే వీళ్ళకి కనుక ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, తర్వాత ఇది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా కూడా పొగాకు వాడకం అనేది దీంట్లో ప్రతివారి పాత్ర కూడా ఉందని భావిస్తూ శాస్త్రీయంగా చేసిన ఈ కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఇన్ యంగ్ అంటే యువతలో 40 ఏళ్ల లోపు ఎవరు గుండె జబ్బు గురించి మేము పరిశోధించినప్పుడు వాళ్ళ పొగాకు వాడకం అనేది ఒక ముఖ్య కారణం అని తేలింది. కాబట్టి ఈ సంవత్సరం నినాదం ప్రకారం శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ తరపున వరంగల్ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు పొగాకు వాడక నివారణ గురించి తప్పకుండా మేము ఇప్పుడు ఆర్ట్ ఇనిషియేటివ్ అనేది మొదలుపెట్టాము. అవేర్నెస్ రీసెర్చ్ అండ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ అనేది. దీని ద్వారా ఈ పోస్ట్ కోవిడ్ అండ్ కోవిడ్ సందర్భాన జూమ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దాంట్లో ఈ పొగాకు నివారణ కూడా ఒకటి ముఖ్యమని తెలుపుతూ అందరికీ ఈ పొగాకు నివారణలో మీరు భాగస్వాములయ్యి మీ ఒక వ్యక్తిగతంగా ఆరోగ్య సంరక్షణే కాక సమాజ రక్షణ కూడా చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి వారందరికీ నా నమస్కారాలు. ఓకే సార్, మీరు ఈరోజు మా స్టూడియోస్కి విచ్చేసి మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు అందించినందుకు డాక్టర్ శ్రీనివాస్ రామక్క గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. నమస్తే. నమస్కారం అండి. థ్యాంక్ యూ.